పరిశుద్ధ దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మీ యొక్క కృప మాపై ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క నెమ్మదిని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క స్వస్థత మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృప లేనిదే మేము లేము ప్రభా, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయ లేనిదే మేము లేము, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతవరకు నడిపించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు ముందు నడిపించేవాడు నీవు ప్రభా, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆస్వాదించని వేడుకొనిచ్చినాం. నీ రాకడ కొరకు సిద్ధపడుతూ ప్రభా మీ ముందు కొనసాగడానికి సాయం చేయని వేడుకుని వచ్చినాం. ఈ లోకం వైపు చూసి మేము భయపడకుండా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము ధైర్యంగా ముందు కొనసాగడానికి సాయం చేయండి. పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచి కాపాడువాడు నీవు. 1000 మంది కూడి ఎడమను కూలినా సరే మేము చెదరకుండా మమ్మల్ని కాచి కాపాడువాడు నీవు ప్రభు, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట గొప్పది, నీ మాట సత్యం ప్రభా, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని బట్టి మేము ధైర్యంగా ముందుకు కొనసాగడానికి సాయం చేయండి. ఈ దినం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై మీ ఆశీర్వాదం ఉంచండి. మరి ముఖ్యంగా మీరు ఎక్కడ చాటును వారిని భద్రపరచమని వేడుకొనిచ్చినాం తండ్రి. ఎటువంటి వైరస్ కానీ అపాయం సోకకుండా ప్రభా మీ కాపుదలు అనుగ్రహించిన వేడుకొనిచ్చినాం. పాటల నుంచి ముగింపు వరకు ప్రభా మీరుండి మహింపదమని వేడుకొనిచ్చినాం. సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఆరంభమైంది రెస్టరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలుగా నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పను ఇక ముందు నా చేత చేయించులే. ఏ మునుపటి మందిరమై మను రెస్టరేషన్ రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. 200 400 500 700 100 1000 ఊహలకు మించే మునుపటి మందిరమై మను రెస్టరేషన్ రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును. మోసకారి మోసము మేము తిప్పికొట్టును, ఆత్మజ్ఞానముతో మము నింపును. మము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును. మోసకారి మోసము మేము తిప్పికొట్టును, ఆత్మజ్ఞానముతో మము నింపును. అరే అంధకారమందు రహస్య స్థలములోని పొరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయుడు దొంగ దిమ్మతిరుగుడు. 200 400 500 700 100 ఊహలకు మించటి మునుపటి మందిర మహిమను మించే
restoration, 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 మునుపటి మందిర మహిమను మించి restoration, restoration, కడవరి మందిర ఉన్నత మహిమ restoration, restoration. హల్లెలూయా, హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 46వ పాట పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదు మన సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు పొందగలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు పొందగలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేతాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేతాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నీరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటలము. నీరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటలము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలు నన్నీయు విడచి నందుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలు నన్నీయు విడచి నందుగా యేసుని వెంబడించి.
హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్స్ పాటల పుస్తకం నుంచి 8వ పాట పాడుకుందాం. యెహోవా మా ప్రభువా, యేసు మా రక్షక అనే పాట. ప్రభువా, యేసువా మా రక్షక. యెహోవా మా ప్రభువా, యేసువా మా రక్షక. యెహోవా షలోమ్, యెహోవా రఫా, యెహోవా షలోమ్, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజులకే, రాజుల రాజులకే. యెహోవా మా ప్రభువా, యేసువా మా రక్షక. యెహోవా మా ప్రభువా, యేసువా మా రక్షక. దేవాని బాహుల్యముతో కరుణ చూపించాడు. మన దోష శిక్షను భరించి మనం ధన్యులుగా చేసిన వాడు ఆయన. ఆయనకే రక్షణ స్తోత్రం. మన ప్రభావం ఆయన ఆరాధిస్తాం. దేవాని కృప బాహుల్యముతో కరుణ చూపితివి. దేవాని కృప బాహుల్యముతో కరుణ చూపితివి. మా దోష శిక్షను భరించి మమ్ములు ధన్యుల చేసితివి. మా దోష శిక్షను భరించి మమ్ములు ధన్యుల చేసితివి. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా, యేసువా మా రక్షక. యెహోవా మా ప్రభువా, యేసువా మా రక్షక. మనం లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. మన ప్రార్థన జవాబులను తీర్చువాడు ఆయన. ఆయన వాక్కు ద్వారా మనకు బాగు చేస్తున్నవాడు. శిలువలో పొందిన గాయం ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహించేవాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన ఆలించి వాక్కును పంపి బాగు చేసితివి. ప్రార్థన ఆలించి వాక్కును పంపి బాగు చేసితివి. సిలువలో పొందిన గాయములకు స్వస్థతనిచ్చితివి. సిలువలో పొందిన గాయములకు స్వస్థతనిచ్చితివి. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం
ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునికే రాజుల రాజునికే యెహోవా మా ప్రభువా యేసువా మా రక్షకా యెహోవా మా ప్రభువా యేసువా మా రక్షకా ఆయన చేసిన ఉపకారములకు ఏం చెల్లిందు రక్షణ పాత్రను చేతబోని ఆయన ఆరాధిద్దాం రెండు చేతుల పైకి ఆయన మహిమపడతాము హల్లెలూయా తండ్రి ప్రభువాని ఉపకారములకై ఏమి చెల్లిందుము ప్రభువాని ఉపకారములకై ఏమి చెల్లిందుము రక్షణ పాత్రను చేతము ఆరాధించెదము రక్షణ పాత్రను చేతము ఆరాధించెదము రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునికే రాజుల రాజునికే యెహోవా మా ప్రభువా యేసువా మా రక్షకా యెహోవా మా ప్రభువా యేసువా మా రక్షకా యెహోవా షలోమ్ యెహోవా రఫా యెహోవా షలోమ్ యెహోవా రఫా ఇమ్మానుయేలు రాజా రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో 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 రాజుల రాజునికే రాజుల రాజునికే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునికే రాజుల రాజునికే రాజుల రాజుకి మనం ఆరాధిద్దాం ఉదయకాల సమయంలో మన రెండు చేతుల పైకెత్తి ప్రభువా నీకే వందనాలు అని చెప్తాం గొప్ప దేవుడు మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు ఆయన ఆయన వాక్కు పంపి బాగు చేసేవాడు ఆయన శిలువ మీద పొందిన గాయం ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహించేవాడు ఆయన ఆయన చేసిన ఉపకారములకు ఏమి చెల్లించగలం ఆయన చూపించిన ప్రేమకు మనం ఏమి చెల్లించగలం ఆయన చూపించిన జాలికి మనం ఏమి చెల్లించగలము కేవలం ఆయన మాత్రమే ఆరాధించగలం ఆయన మాత్రమే మనం గణపరచగలం ఆయనకే వందనాలు చెల్లిద్దాం ఉదయ కలిసి ఆయన చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కలిసి ఆయన చూపిన కృపలను జ్ఞాపకం చేసుకుందాం
ఆయనకే వందనాలు చెల్లిద్దాం, ఆయనకే వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. We worship you, we worship you, Father, we glorify you. Hallelujah, 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 hallelujah. We worship you, Lord, we worship you, Father, we glorify you. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. నీ చేసిన మేళ్లకు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. తండ్రి నీకే వందనాలు, నువ్వు చేసిన మేలు కొరకు నీకు వందనాలు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాట వారమైన మనల్ని ప్రేమించాడు ఆయన, అంచెలంచెలుగా మనం హెచ్చించిన వాడు ఆయన, మనల్ని దీవించిన వాడు ఆయనకి. ఆయనకే వందనాలు చెల్లిద్దాం, ఆయనకే కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాము. పాటివాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాటివాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనమైన మనల్ని ఎంతగానో బలపరిచిన వాడు ఆయన, ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరము తీర్చిన వాడు ఆయన. ఆయనకే వందనాలు చెల్లిద్దాం. బలహీనులమైన మేము నీవెంతగానో బలపరిచావు, విశేషు మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో
పరిచావు విశేషు మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మనందరం నోరు తెచ్చి నీవు చేసిన మేలకు కలిసి పాడదాం. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఉదయకాల సమయంలో ఆయనకి వందనాలు చెల్లిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్నే కనపరుద్దాం. గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నాం సంగమా, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన దూతలతో కలిసి మనం ఆరాధిస్తున్నాం. అదే కలిసి దయచేసి నిర్లక్ష్యంగా ఉండద్దు, దిక్కులు చూడద్దు, కేవలం ఆయన మీద మన దృష్టి ఉంచుదాం. మన కొనలో ఆయన వైపు ఎత్తి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాషియాందూరియా రాలారాబాసికోరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాషియాందూరియా లారామాసికోరి. ఆయన ఆరాధిద్దాం, ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. We worship you, Father. We worship you. We glorify you. We glorify you. నీకే ఆరాధన. ఓ రబాసికర. పరిశుద్ధ దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ దూతల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా నిన్ను మహింపరుస్తున్నా, నిన్ను గానపరుస్తున్నా. నీ వంటి వారు లేరు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్ను పోలిన వారు లేరు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడా నీకు వందనాలు.
మాలో భయాలను తొలగిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా చింతని తీసివేస్తున్నావు ప్రభా. ఉదయకాల సమయంలో మనలో ఉన్న భయాల్ని, చింతల్ని, వాటి స్థానంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. భయంతో మనం కృంగిపోకుండా, వెనకడుగు వేయకుండా వాటిని జయించి మన రెండు చేతులపైకి ఆయన్ని ఆరాధిస్తే ఆయన యొక్క నెమ్మది మనకు కలుగుతుంది. ఆయన యొక్క సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మనం భయాన్ని కలిగిస్తాయి. తర్వాత నాకేనేమో అనే భయం మనందరికీ కలుగుతుంది. కాడిని వాటి జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కేవలం మనం చేయాల్సింది ఆయన్ని ఆరాధించడం మాత్రం. ఆయన్ని మాత్రమే మనం స్తుతిద్దాం. ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, మన భయపడిన స్థానాన్ని దేవునికి ఇస్తే దేవుడు మనకు సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో మన హృదయాలు ఆయనకు అర్పించుకుందాం. He is the Prince of Peace, King of Kings and Lord of Lords, Jesus Christ. He is the Holy One. సమాధానకర్త ఆయన. Oh, we worship you. ప్రభా, ఉదయకాల సమయంలో మా హృదయాలు మీకు అర్పించుకుంటున్నా. మా భయాల్ని, మా చింతల్ని సమస్తము నీకు అర్పించుకుంటూ కేవలం నిన్ను మాత్రమే మేము స్తుతిస్తూ, నిన్ను మాత్రమే మహింపరుస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాలం ముందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాలకొండలో కరోనా వృద్ధి చెందుతూ ఉందని వినబడుతూ ఉంది. ఆ కారణం చేత మన వారు చాలామంది ఈ దినమందు రాలేకపోయారు. మరి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం. అది సంబంధు వాక్యం వెళ్ళే ముందు ఈ యొక్క ప్రాంతమును, మరి మన సంఘంలో ఉన్న విశ్వాసులను, మన సంఘానికి చెందిన వారికి లో ఉన్న భయాన్ని కలుగు చేస్తున్న దుష్ట ఆత్మను, బైబిల్ మాత్రమే కాకుండా కంగారు, గాబరాని కలుగు చేస్తున్న సమస్త చీకటి శక్తుల ప్రభావమును యేసు నామములో తొలగిస్తూ ఉన్నాం. దాన్ని మనందరూ ఆమేన్ అని చెబుదాం. ఆమేన్. మనలో భయము, ఆతృత, ఆందోళన ఏమైపోతుందా అని. కానీ మనం సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు భారములకైనను, చీకట్లో సంచరించి తెగునకైనను, అనగా ఉదయం నుండి రాత్రి అర్ధరాత్రి ఏ సమయం అయినా సరే, మధ్యాహ్నం ముందు పాడుచే రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఇది మన యొక్క ఒప్పుకోలు, ఇది మన యొక్క కన్ఫెషన్. దేవుడు తప్పనిసరిగా ఆయన వాక్యాన్ని నెరవేర్చే దేవుడు. ఇక్కడికి అధైర్యపడొద్దు. ధైర్యముతో దినమందు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మన సంఘంలో మిగతా వారందరికీ ప్రభు దర్శించాలని, ఎవరికైనా ఒకవేళ ఈ కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తే దేవుడు వాటి నుండి సంపూర్ణ విడుదల అనుగ్రహించాలని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనకి కూడా నిత్యము ఇవే మాటలు, అవే విషయాలు మనం వింటూ ఉన్న కారణం చేత ఫోన్ తీసినా, ఎవరితో సంభాషించినా, పేపర్లు చూసినా, టీవీ చూసినా వినబడుతున్నది ఒకటే. దానితో ఆ లక్షణాలు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనకు ఉన్నాయనే భావన, భ్రమ కలిగించే పరిస్థితి. ఎప్పుడైతే అది ఉందని భావిస్తామో భయము, ఆందోళన కలిగి సైతానికి మనం చోటిచ్చిన వారం అవుతాము. ఇక్కడికి దేవుడు ధైర్యాన్ని, బలాన్ని మనందరికీ చేకూర్చును గాక. అది దినమందు మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయిన వారం ప్రారంభించాం నెహెమ్యా గ్రంథం, కనుక అది కొనసాగించాలని ఆశిస్తూ ఉన్నాను. నెహెమ్యా పోయిన వారం మనం చూచాము. యెరూషలేము యొక్క స్థితి, యెరూషలేము గోడలు
కూలిపోయి ద్వారములు కాల్చబడి ప్రాకారములు లేక పట్టణము పాడై ఉన్న పరిస్థితులు తన యొక్క సహోదరుడు ద్వారా, తన కుటుంబస్తుల ద్వారా సమాచారం తెలుసుకొని తాను చేస్తున్న పని ఏదనగా సమాచారం వినబడగానే తనలో భయం కలిగింది, బాధ కలిగింది, దుఃఖము కలిగింది. ఈ యొక్క సమాచారం తన హృదయాన్ని తాకింది. ఆ తాకిన కారణం చేత మనం చూస్తున్నాము కొన్ని రోజుల పాటు అతడు కన్నీటితోనూ ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ గడిపాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదురు విజ్ఞాపన చేసి కొన్ని దినాలు దుఃఖముతో బాధతో ఉండి కూర్చుండి ఏడ్చి ఆ తరువాత ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నెహెమ్యా గ్రంథం మనం పరిశీలిస్తూ ఉంటుండగా, చదువుతూ ఉంటుండగా నెహెమ్యా గ్రంథంలో ఉన్న ఈ చరిత్ర, ఈ విషయాలను ఏదో సినిమా చూసినట్టుగా, లేక ఎవరిదో కాదా మనం విన్నట్టుగా కాకుండా, లేక మన సంబంధం లేని ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన సంగతి మనం చదువుకుంటున్నాము లేక చూస్తున్నామని భావన కాకుండా, నా కోరిక ఏదనగా ఈ యొక్క చరిత్రలోనికి, కథలోనికి మనం వెళ్ళాలి. ఈ కథను, ఈ చరిత్రను మనకు అన్వయించుకోవాలి. అయితే ఈ భాగాన్ని మనకు అన్వయించుకోవడానికి మీకు సహకారం ఉండడం కోసం మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను. ఈ ప్రశ్న ఏదనగా, ఎప్పుడైనా సరే దేవుని ప్రజలను గురించి, దేవుని సంఘాన్ని గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఎప్పుడైనా అడిగారా? సంఘం ఎలాగుంది, సేవ ఎలాగుంది, పరిస్థితులు ఎలాగున్నాయి, ఎలా జరుగుతుంది అని ఏనాడైనా మనం ఎవరైనా పట్టించుకున్నామా? కానీ నెహెమ్యా అడిగాడు, సమాచారం తెలుసుకున్నాడు. ఊరికినే సమాచారంతో ఆనందించడం కోసం కాదు, లేకపోతే ఎవరి మీదో నెపం మోపడం కోసం కాక, అది విన్న తరువాత తన హృదయంలో కలిగిన స్పందన మనకి కలగాలి. దేవుని సేవను గురించి, దేవుని సంఘాన్ని గురించి, దేవుని ప్రజలను గురించి మనం విన్నప్పుడు, నెహెమ్యా చూసినప్పుడు రాజు యొక్క కోటలో, పారసీక దేశపు రాజు యొక్క కోటలో చాలా హాయిగా సౌఖ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. యెరూషలేములో యూదా ప్రజలకు జరుగుతున్నది నాకు అనవసరం, ఎందుకనగా నేను క్షేమంగా ఉన్నాను, నా కుటుంబానికి కావలసిన స్థితి ఉంది అని తాను ఊరుకోక సమాచారం వినిన తర్వాత ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు. ఏదో ఒక పూట, ఒక గంట, ఒక గడియ కాదు, కానీ కొన్ని రోజుల పాటు. ఈరోజు మనవి చేస్తున్నాను, దేవుని సంఘమును గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తితో కొన్ని రోజులు ఏడ్చి, సాధారణంగా మనం ఏడ్చేది మన సొంత విషయాలు, మన అసౌకర్యాన్ని గురించి, మనకు ఇబ్బందుల గురించి, మనకు అవసరతల గురించి ఏడుస్తాం. మన సొంత విషయాల కోసం మనం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. కానీ ఏనాడైనా మన విషయాల గురించి కాకుండా దేవుని చిత్తాన్ని గురించి, దేవుని ప్రజల గురించి మనం ఏడ్చామా? సంఘంలో జరుగుతున్న విషయాలు ఏనాడైనా మన హృదయాన్ని కదిలించాయా? ఈరోజు మనం సంఘం ఈ స్థితిలో ఉన్నది, నిలబడగలిగా ముందు కొనసాగుతున్నాం అంటే దానికి కారణం మన సంఘంలో కొంతమంది స్త్రీలు సంఘముల గురించి పట్టించుకొని బాధపడి ఏడ్చి ఉపవాసం ఉండి రాత్రులు పగలు ప్రార్థించిన కారణం చేత ఈరోజు మనం ఈ రకంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. వారి ఆ దినముల్లో ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ కన్నీరు చేయకపోతే మనం లేకుండా పోయి ఉండేవారమేమో. దేవుని యొక్క మహాకృప కొంతమందిలో కలిగిన భావన అదే, సంఘం అంతట్లో ఆ బాధ్యత, శ్రద్ధ వస్తే ఇంకెలా ఉంటుంది? దయచేసి దినమంది మనవి చేస్తున్నాను, సంఘమును ప్రోత్సహించడం కొరకే, సంఘాన్ని బలాన్ని చేకూర్చడం కొరకే ఏం చేశారు, నేనేం చేశాను అనే ప్రశ్న మనం వేసుకుందాం. సంఘములకు సహకారంగా నేనేం చేశాను?
నా సొంత సుఖాన్ని, నా సొంత స్వార్థాన్ని విడిచిపెట్టి దేవుని కోసం నేనేం చేస్తాను? సంఘం యొక్క సమకూర్పు కొరకు, సంఘం యొక్క బ్రేక్ త్రూ కొరకు, మన ముందుకు కొనసాగడం కోసం దయచేసి ఈ సందేశం వింటూ ఉంటుండగా, లేక నెహెమ్యా గ్రంథం గురించి మాట్లాడుతుండగా, సందేశాలు వింటూ ఉంటుండగా మీలో మీరు ప్రశ్నించుకోవలసిందిగా, ప్రశ్నించుకొని విడిచిపెట్టడం కాక దానికి తగిన అనుగుణంగా స్పందించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెహెమ్యా గ్రంథము సమకూర్పు, ఆ తర్వాత గొప్ప బ్రేక్ త్రూ, గొప్ప కార్యం మనం చూస్తాం. కనుక ఆ రకమైన కార్యం మనలో, మన సంఘములో, మన సేవలో జరగాలి. కనుక నెహెమ్యా చరిత్ర ఈ కాలమందు మనకు అవసరమైనది, మన సంఘానికి అవసరమైనది. వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరము ఒక్కొక్క నెహెమ్యాగా బాధ్యత వహించవలసిన సమయము ఆసన్నమైనదని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ 5 నుండి 11 వచనాలు మనం చూస్తే నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఈ దినమందు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నెహెమ్యా ప్రార్థన ఇక చూసినట్లయితే 12 నెహెమ్యా గ్రంథం అంతట్లో 12 సార్లు నెహెమ్యా ప్రార్థన చేశాడు. 12 సందర్భాలు కనబడతాయి. ఇది మొదటిది అని మనవి చేస్తూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ప్రార్థనతోనే ముగింపు అవుతూ ఉంది. నెహెమ్యా చూసినప్పుడు విశ్వాసం వీరుడు, విశ్వాసం కలిగిన వ్యక్తి కనుక పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. తన పరిస్థితుల్లో సహాయం చేయగలవాడు దేవుడు ఒక్కడు మాత్రమే అని గ్రహించి, తన ముందున్న పని కష్టతరమైన పని కనుక ఆ పనిలో సహాయం చేయగలవాడు దేవుడే అని ఎరిగిన వాడై ఆయన సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించినట్టుగా నెహెమ్యా గ్రంథంలో మనము చూడవచ్చు. నెహెమ్యా దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి అతను గొప్ప విజయాన్ని, అత్యధిక విజయాన్ని ఆయన సాధించాడు. దేవునికి సేవకుడు ఆయన ఆలన్ రెడ్పాత్ అని, ఆయన ఇప్పుడు లేరు. ఆయన అన్నారు, దెర్ ఇస్ టూ మచ్ వర్కింగ్ బిఫోర్ మెన్ అండ్ టూ లిటిల్ వెయిటింగ్ బిఫోర్ గాడ్. ఈ రోజులో సంఘములో చూసినప్పుడు, సంఘ సేవకులు కానీ నాయకులు కానీ గమనించినప్పుడు ప్రజల ముందు చేస్తున్న పని చాలా ఎక్కువ ఉంది, కానీ దేవుని దగ్గర కనిపెట్టే సమయం పని చాలా తక్కువగా చేస్తూ ఉన్నారు. అందరూ చూసే పని చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎవరు చూడని పని చేయడానికి ఇష్టపడకని పరిస్థితి ఈ కాలపు సంఘంలో మనం చూడవచ్చు. 5వ వచనం చూస్తే నెహెమ్యా ప్రార్థన ప్రారంభిస్తున్నట్లుగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఓ లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్, ఓ పరలోకమందున్న దేవా అనే ప్రార్థన చేస్తున్నాడు. ద గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, బలమైన దేవుడవు, భయంకరుడైన దేవుడవు. గాడ్ హూ కీప్స్ హిస్ కవెనెంట్ అండ్ అన్ఫెయిలింగ్ లవ్, తన యొక్క ప్రేమ విషయమై నిబంధన చేసిన నిబంధనను నిత్యము కొనసాగించేవాడు. విత్ దోస్ హూ లవ్ హిమ్ అండ్ ఒబే హిస్ కమాండ్స్, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు లోబడే వారి విషయమై ఆయన నిబంధనను అనుసరించి ప్రేమను చూపట మానని దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఇంకా ప్రాముఖ్యముగా నీవు పరలోకపు దేవుడు, గాడ్ ఆఫ్ హెవెన్, పరలోకమందున్నవాడు. ముఖ్యంగా ఈ పేరును పరలోకమందున్న దేవా లేదా గాడ్ ఆఫ్ హెవెన్ అనే సంబోధన కోరేషు మొట్టమొదటిగా వాడాడు. మరలా ఇశ్రాయేలు జనాంగం యూదులు మరలా తిరిగి వారి స్వదేశానికి వెళ్ళవచ్చని ఆ శాస్త్రము చేస్తున్నప్పుడు అప్పుడు ఆ మాటను కోరేషు వాడాడు. ఆ తర్వాత ఎజ్రా కూడా తన పుస్తకంలో, తన గ్రంథంలో చాలాసార్లు ఇదే పేరును పరలోకమందున్న దేవా అని వాడాడు. అలాగే ఈ యొక్క దైవిక నామాన్ని నెహెమ్యా 4 సార్లు ఉచ్చరించినట్టుగా మనం చూస్తాం. అలాగే దానియేలు ఇదే సంబోధన 3 సార్లు తన గ్రంథమందు చేశాడు. ఇక్కడ ఈ రకంగా సంబోధించడానికి ఆకాశమందున్న దేవా, పరలోకమందున్న దేవా అని సంబోధించడానికి గల కారణం మనం చూస్తే, ఈ లోకము దేవుళ్ళు దేవతలు అనబడేవారు, ఈ లోకానికి చెందినవారు, ఈ లోకములకే పరిమితమైన వారు, ఈ లోకస్తు ద్వారా సృష్టించబడిన వారు. కానీ ఇశ్రాయేలు జనాంగము, దేవుని ప్రజలమైన మనము సేవిస్తున్న దేవుడు పరలోకమందున్న దేవుడు, మహోన్నతుడైన వాడు,
అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనలో మనం చెప్పిన మాట ఏదనగా, మన ప్రార్థన ప్రారంభించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు. కనుక ఎప్పుడైతే నెహెమ్యా పరలోకమందున్న దేవుడు, సమస్తమునకు పైగా సమస్తమునకు అతీతంగా ఉన్న దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ పరిస్థితులన్నీ మనను కిందకి లాగేస్తున్న పరిస్థితులు, బాధ భయం కలిగిస్తున్న పరిస్థితులు, చుట్టూ చూస్తున్నప్పుడు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు కనుక మన దృష్టి నేలపై నుండి తీసి పరలోకం వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ఆయన పరలోకమందున్న దేవుడు, సమస్తమునకు పైగా ఉన్నవాడు. ఆయన ఎలాంటి దేవుడు అనగా, హీస్ గ్రేట్ అండ్ ఆసమ్. ఆయన గొప్పవాడు, తర్వాత భయంకరుడైన దేవుడు. మనం ఏదైనా గొప్ప కార్యం తలపెట్టి ప్రారంభించి చేస్తూ ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా బలమైన దేవుని యొక్క సహాయం మనకు కావాలి, గొప్ప శక్తి మనకు కావాలి, దేవుని యొక్క మహా మంచితనం మనకు అవసరం, ఆయన యొక్క మహాకృప మనకు అవసరం. అవన్నీ కూడా ఆయన యొక్క సమృద్ధిగా ఉన్నవి. మన సవాలు, మన సమస్య, మన అవసరత ఎంత గొప్పదైనా ఎంత పెద్దదైనా దానికి చాలిన దేవుడు, దానికంటే అతీతమైన దేవుడు మన దేవుడని మనం ఇచ్చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎలాంటి వాడు అనగా, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. హీఈస్ అ గాడ్ హూ కీప్స్ హిస్ వర్డ్. ఆయన మాటను నెరవేర్చే దేవుడు, మాట మార్చేవాడు కాడు. ఆయన దేవుడు నిబంధన చేస్తున్న దేవుడు, తన ప్రజలతో నిబంధన చేస్తున్న దేవుడు. వారిని ఆశీర్వదిస్తానని నిబంధన చేస్తాడు. ఎలాగా, ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే దేవుని వాక్యములకు లోబడి, తన మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా జీవిస్తే వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తానని, భూలోకమందున ప్రజలందరికంటే శ్రేష్ఠులుగా వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే యెరూషలేం తర్వాత ఇంకా మాట అన్నాడు, బట్ వార్నింగ్ టు chasten them if they disobeyed. అయితే వారు అవిధేయత చూపిస్తే వారిని దండిస్తాను అనే హెచ్చరిక కూడా చేస్తున్నవాడు ఆయన. అయితే ఈరోజు యెరూషలేం పట్టణం చూసిన శిథిలావస్థలో ఉంది. ఈ దేశం చాలా బలహీనమైపోయింది. ఎందుకనగా ప్రజలు పాపము చేశారు. యూదులు, ఇశ్రాయేలు జనాంగం పాపము కారణం చేత వారు బలహీనులైపోయారు. కానీ ఈ పరిస్థితిలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ వచనం మనం చూస్తే అతను ప్రార్థన, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని రాత్రము నీ దాసుని ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము అంటున్నాడు. లుక్ డౌన్ అండ్ సీ మీ ప్రేయింగ్ నైట్ అండ్ డే ఫర్ యువర్ పీపుల్ ఇజ్రాయెల్. ప్రభు, ఆకాశం నుండి నీవు క్రిందకు చూడు, నా వైపు చూడు, మా వైపు చూడు. ఎందుకనగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇశ్రాయేలు ప్రజల కొరకు, దేవుని యొక్క జనాంగము కొరకు రాత్రి పగలు దివారాత్రులు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే 6 నుండి 9 వచనాలు ఆయన చేస్తున్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏమిటా ప్రార్థన? ప్రార్థనలో అధిక భాగం మనం చూస్తే వారు చేస్తున్న పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాన్ని వాగ్దానం చేస్తున్న దేవుడు. అలాగే దేవుని వాక్యమును లోబడిపోతే దండనను చేసిన దేవుడు, చెప్పిన దేవుడు. ఇంకా వారికి ఇచ్చిన వాగ్దానం ఏదనగా, మీరు మారు మనసు పొంది తిరిగి వస్తే మరలా మిమ్మల్ని క్షమిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. కానీ ఈ వాగ్దానాన్ని తీసుకొని, దేవుని యొక్క ఈ మాటను తీసుకుని, ఈ మాట ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ మాటలు తీసుకుని నెహెమ్యా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా జ్ఞాపకం చేసుకో, నీ నిబంధన జ్ఞాపకం చేసుకో అని తన కొరకు, తన దేశము కొరకు, తన ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కనుదృష్టి నిత్యము తన ప్రజలపై ఉన్నది. దేవుని వాక్యం మనం చూస్తాం. ఆయన ప్రార్థన, తన ప్రజల యొక్క ప్రార్థన వినుట కొరకే ఆయన చెవులు తెరిచే ఉన్నాడు. ఆయన చెవి ఎక్కి ఆలకిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, ప్రభువా జ్ఞాపకం చేసుకో. ఈ పుస్తకంలో చాలాసార్లు ప్రభువా జ్ఞాపకం చేసుకునే మాట నెహెమ్యా వాడతాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ఎవరికి చెప్తున్నాడు అనగా, జ్ఞాపకం చేయవలసిన అవసరత లేని వానికి ప్రభువా జ్ఞాపకానికి తెచ్చుకో. నువ్వు చేసిన వాగ్దానం, నువ్వు చెప్పిన మాటలు జ్ఞాపకానికి తెచ్చుకో అని చెప్పి తర్వాత 6వ వచనంలోనే అంటున్నాడు, నీకు విరోధముగా పాపము చేస్తున్న ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. I confess that we have sinned
against you. Yes, even my family and I have sinned. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఇక్కడ అంటున్నాడు నెహెమ్యా, మేము పాపం చేస్తాం. ఇక్కడ అంటున్న మాట చూస్తే మేము అనే మాట ఉపయోగిస్తారు. వారు అనడం లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలి, నెహెమ్యా చేస్తున్న ప్రార్థన వారు అన్నారు. కారణం ఏదనగా తన యొక్క పితరులు, తన యొక్క తాతలు, తండ్రులు చేస్తున్న పాపము తన పాపము కాదది. తను లేడప్పుడు తనకు ముందుగా జరిగినది, తన సంబంధం లేని ఆ విషయాన్ని ఇక నెహెమ్యా చూసినప్పుడు తాను చేస్తున్నట్టుగా, తాను తన కుటుంబం, నేను నా ఇంటి వారు మేము చేస్తాం, నా కుటుంబం మేము పాపం చేస్తాం అని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూసిన మనకు కనబడుతుంది ఎదురుగా లాయల్టీ. తన ప్రజలతో తను లాయల్గా ప్రవర్తిస్తున్న విధానం. లాయల్టీ అనగా విశ్వసనీయత, లేకపోతే నమ్మకమైన, లైక్ ఇంగ్లీష్లో చూస్తే స్టెడ్ ఫాస్ట్ ఇన్ అలిజియన్స్ ఆర్ డ్యూటీ అనగా ఒక వ్యక్తితో సంబంధంలో, ఒక వ్యక్తితో నేను నీతో ఉన్నాను అని చెప్పే మాటకు ఏ పరిస్థితి వచ్చినా ఏమాత్రం తొలగిపోకుండా నిలబడే విషయాన్ని విశ్వసనీయత, లాయల్టీ అంటాం. లైక్ అన్వేవరింగ్ ఇన్ డివోషన్ టు అ ఫ్రెండ్ ఆర్ వావ్ ఆర్ కాజ్. ఒక స్నేహితునికి కానీ, ఒక విషయానికి కానీ, ఒక కారణానికి కానీ, ఒక ఒడంబడికకి కానీ ఏమాత్రము అటు ఇటు తొనకక బెనకక స్థిరముగా నిలిచే నమ్మకత్వం, లాయల్టీ, విశ్వసనీయత అని అంటాం. ఇది చూసినప్పుడు నెహెమ్యా తాను తన ప్రజలతో పోల్చుకుంటూ ఉన్నాడు. మేము ఒకటే. తనకి తెలియని ఒక తరం వారు చేస్తున్న పాపంతో నేను చేస్తానని ఒప్పుకుంటున్నాడు. అయితే వెనక్కి చూచి, ఇస్రాయేలు చరిత్ర వెనక్కి చూచి, దీని అంతటి కారణం మన తాతలు, మన పితరులు వారు చేస్తున్న పాపం, దాని శాపం అనుభవిస్తున్నామని వారు నిర్ణయించవచ్చు. కానీ నెహెమ్యా ఆ పని చేయక తాను తనలోనికి చూస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ, అప్పటికే కొంతకాలం ఏడ్చాడు, కొంతకాలం ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ప్రార్థిస్తూ, ప్రభువా మేము పాపం చేస్తాం, మేము దుష్టత్వంగా ప్రవర్తించాం, నీ ఎదుట బహు అసహ్యముగా మేము ప్రవర్తించాం. ఇదే విధమైన ప్రార్థన దానియేలు ఇంతకుముందు చూస్తే దాని 9వ అధ్యాయంలో ఇలాగే ప్రార్థన చేశాను. తాను కూడా తను చేయని తప్పులు తన ప్రజల పక్షాన తాను తీసుకొని ప్రార్థన చేశాడు. మనము కూడా చాలాసార్లు చేసే పని ఏదనగా, ఏదైనా పరిస్థితి, సమాచారం మనకు తెలిసినప్పుడు అది అనుకూలంగా లేదు, మనకు ఉపయోగకరంగా లేదు, దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు ఏం చేస్తామనగా, ఆ పరిస్థితికి కారణం ఎవరో మీరు చేసుకున్న తప్పు. ఒకసారి పరిస్థితిలో సహాయం కోరినప్పుడు చెప్పిన మాట ఏదనగా, మాకు సంబంధం లేదు, మీ తప్పది, మీ బాధ్యత, మీ తలనొప్పి, మీరు చూసుకోవలసిందే అనగా స్నేహంలో లాయల్టీ, విశ్వసనీయత లేని పరిస్థితి. ఒకరి మీద నెపం మోపడం, ఒకరి మీద తీర్పు తీర్చడం చాలా సులువు. ఆ సులువుగా చేసి మనం ఏం చేస్తామనగా, ఇలాంటి శాపకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు మనం దూరం చేసుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరింటికి వెళ్తారు, చదవండి. 24 నుంచి 26 వచనాలు. అక్కడ మోషే గురించి పోయిన వారి గురించి జ్ఞాపకం చేసి ప్రస్తావించాను. మోషే పెద్దవాడైనప్పుడు దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని, అల్పకాలము పాపభోగము కంటే ఇంకను ఫరో కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలు తన జనాంగం, వారు దేవుని ప్రజలు, వారితో శ్రమ అనిపించడం మంచిదని గెంచిన వాడే మోషే ఫరో కోటను, ఐగుప్తు, ఆనాటి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం ఐగుప్తు. ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథం వచ్చే సమయానికి ఆనాటి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం ఈ పారసీక సామ్రాజ్యం. అలాంటి శక్తివంతమైన దేశాల్లో నుండి, అలాగే దానియేలు చూసినప్పుడు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం, ఇలాంటి శక్తివంతమైన సామ్రాజ్యంలో ఉన్న వీరు వారి సొంత సుఖాన్ని, స్వార్థాన్ని కాక దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రజలను చూచి వారితో మా ప్రజలు మేము పాపం చేస్తాం. లాయల్టీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ విత్ అవర్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ డిఫికల్టీ. విశ్వసనీయత ఏదనగా మన ప్రజలు, దేవుని యొక్క ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు వారితో పాటు మనం కలిసి భాగం పంచుకోవడమే విశ్వసనీయత. అయితే వారితో భాగం పంచుకుంటున్నప్పుడు
మనం పంచుకోకపోతే మనకి ఏమాత్రం ఏ మకిలి అంటదు, మనకేం నష్టము కలగదు, మనం ఏమాత్రము కూడా ఎఫెక్ట్ అవ్వం. అయినప్పటికీ మనం కోరుండి వెళ్ళి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి, దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి, దేవుని ప్రజల యొక్క పాపములో భాగం పుచ్చుకొని ప్రభువా మమ్మల్ని క్షమించని దేవుని ప్రజల తరపున తాను పాపం చేసినట్టుగా ఏడవగలిగిన పరిస్థితి. అలాగే ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తే మొర్దెకై ఎస్తేర్ అంటాడు, ఇదిగో నువ్వు నిలవలసిన సమయం ఇది. హామాను చాలా ఘోరమైన తలపెట్టాడు, ఇశ్రాయేలు యూదా జనాంగం అంతరికి నాశనం తలపెట్టాడు. అయితే నువ్వు రాజు కోటలో ఉన్నావు, రాణిగా ఉన్నావు, నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఎక్కడి నుంచైనా విడుదల తీసుకుని రాగలడు. కానీ నీవి కాలమందు రాణిగా ఉండగల కారణం ఒకవేళ ఈ సమయం కొరకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడేమో. కనుక మొర్దెకై అంటున్నాడు, నువ్వు లాయల్గా ఉండు, దేవుని ప్రజల విషయమై నమ్మకంగా ఉండు, విశ్వసనీయత కలిగి ఉండు. నేను కోటలో ఉన్నా నాకు అక్కర్లేదు అనుకోవడం కాక నీ ప్రజల తరపున నువ్వు నిలబడు అన్నప్పుడు ఎస్తేర్ కబురు చేస్తుంది, ఉపవాసం ఉంటాను, 3 దినాలు ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండండి, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే దావీదు యొక్క విశ్వసనీయత వాక్యం మనం చూస్తే సౌలు ఇంట్లో ఉన్నప్పుడు సౌలు యొక్క అల్లుడిగా సంతోషము సంబరముగా ఉన్న ఆ కాలమందు తన యొక్క విశ్వసనీయత తెలియబడలేదు. అది ఎప్పుడు తెలియబడింది అనగా సౌలు తను తరుగుతూ ఉన్నప్పుడు, కొండలు గుట్టలు లోయల్లో దాక్కుండా ఉన్నప్పుడు, ఆ సమయంలో దావీదు సౌలు ఎడ తనకు కలిగిన ఆ విశ్వసనీయత, ఆ లాయల్టీని దాని క్షమించిన దావీదు వ్యక్తం చేశాడు. కనుక దేవుని యొక్క ప్రజలారా, సంఘము సేవ ఇబ్బందికరమైన పరిస్థితి కూడా సమయంలో విశ్వసనీయత నమ్మకంగా లేనివారు, లాయల్గా లేనివారు విడిచిపెట్టి పారిపోతారు. మనకి ఎందుకు వచ్చింది తగువని. కానీ నమ్మకస్తులైన వారు నిలబడతారు, పోరాడతారు, ఏడుస్తారు, ప్రలాపిస్తారు. ఇదంతా ఈ మాది ప్రభువా, మేము చేస్తున్న తప్పు, మా పాపము, మమ్మల్ని క్షమించని మన సంబంధం లేని విషయాన్ని మన మీద వేసుకొని ఏడ్చే పరిస్థితి. ఈరోజు ఎంతమంది ఆ స్థితి, ఆ కార్యం చేయటం కొరికే సిద్ధపడి ఉన్నారు? ఆలోచించండి. లాయల్గా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? అన్నీ బాగున్నప్పుడు, సంఘం బాగున్నప్పుడు, బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఇది మా సంఘం అండి, మా పాస్టర్ గారండి, మా గుడి, మా బడి అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇబ్బందులు, కష్టాలు, శ్రమ, నింద, దూషణ, ఇరుకులో వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు అనగలరా మాది అని? లేక వదిలేసి పారిపోతారా? ఆలోచించండి. దేవుని వాక్యం మనం చూస్తే ఆకాను చేసిన ఒక చిన్న పాపం, దేవుడు వద్దన్న వాటి ఆశించాడు, దాచుకున్నాడు. ఆ ఒక్క పాపం వల్ల దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగం అంతయు పాపం చేసి, అనగా ఆకాను ఒక్కడి చేస్తున్న పాపం ఇశ్రాయేలు జనాంగానికి అంతటికీ దేవుడు వర్తింపజేసి వారి యుద్ధంలో అపజయాన్ని కలుగు చేశారు. వారు మరలా తిరిగి దేవుని ఎదుగు వచ్చి పశ్చాత్తాపడయ్యా మేమేం చేసిన దోషం మాకు చూపించమన్నాడు. కనబడిన తర్వాత దాన్ని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి విజయాన్ని దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సంగమా, మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఒకసారి మనం పరీక్షించుకుందాం. తర్వాత 7వ వచనంకి వెళ్దాం. నీ సేవకుడైన మోషే, we have sinned by not obeying. 7వ వచనం అంటున్నాడు, నీ ఎదుట బహుశా ప్రవర్తించి నీ సేవకుడైన మోషే నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గై కొనకపోతేమి. మేము చేసిన తప్పేమిటి? మేము చేసిన నేరం ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని మేము వెంబడించలేదు, దేవుని యొక్క మాట ప్రకారంగా మేము జీవించలేదు. అయితే దేవుని మాటను ఎందుకు వారు వెంబడించలేదు? దేవుని వాక్యానికి ఎందుకు వారు లోబడలేదు అని ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ ఆర్ అన్రిస్ట్రైన్డ్, బట్ హ్యాపీ ఇస్ హీ హూ కీప్స్ ద లా. దర్శనం లేని చోట, భవిష్యత్తు గురించిన ఒక ఆశ దృక్పథము లేని చోట జరిగే ప్రజలు కొట్టు లేకుండా తిరుగుతారు. వాండర్ ఎయిమ్లెస్లీ, దానికి ఇక వివరణ ఇచ్చాడు. అనగా ఏ గురి గమ్యం లేకుండా ఇటు తిరుగుతూ ఉంటారు. అడ్రస్ ఉన్నది, ఎక్కడ వెళ్తున్నారో తెలియదు, ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి. కొన్నిసార్లు కొంతమంది నమ్మకంగా లేక బయటికి వెళ్ళిపోయి ఎటు వెళ్ళాలో తోచక గాలి ఎటు బలంగా వీస్తే గాలి ఇటు బలంగా వీచదు కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకొని ఆ గాలి వైపు వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు అనగా దర్శనం లేనప్పుడు. when you don't have a vision,
when you don't know where you're going, when you don't have a goal, జరిగేది ఏదనగా గాలికి కొట్టుకొని పోతాం, అటు ఇటు కొట్టుబడి ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యమునకు ధర్మశాస్త్రం లోబడతామో మనం సంతోషంగా జీవిస్తాం. కింగ్ జేమ్స్ వర్షన్ ఇదే మాట అంటున్నాడు, వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనం లేని చోట్ల జనులు నాశనం అయిపోతారు. ఎప్పుడైతే ప్రజలు దర్శనం కోల్పోతారు, దర్శనం లేకుండా ఉంటుందో వారి జీవితాల్లో కట్టు లేకుండా ప్రవర్తిస్తారు. ఒక దర్శనం, ఒక గురి లేనప్పుడు కట్టును విడిచిపెడతారు. వారి జీవితానికి ప్రభావితం చూపి మోటివేట్ చేసేది ఏదీ లేని పరిస్థితి వారికి ఏర్పడి, వారికి కలిగిన అసౌకర్యం, వారికి కలిగిన ఇబ్బంది, దాన్నే చూసుకుని దాన్ని అనుసరించి కట్టు లేకుండా ప్రవర్తించే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే కొంతమంది అనుకుంటారు కట్టు లేకుండా తిరగడం, స్వేచ్ఛగా తిరగలడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళగలడం, అది బాగుంది, స్వేచ్ఛగా ఉంది అనుకుంటారు. కానీ మనవి చేస్తున్నాను, కొంతకాలానికి అది చాలా భారం అయిపోద్ది, విసుగు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవుడు మీ కొరకు నిర్దేశించిన ఆ దర్శనాన్ని మీరు చేరుకోలేరు, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చలేరు. దేవునికి సంగమా, దయచేసి దర్శనాన్ని చూద్దాం, దర్శనం కలిగి ఉందాం. హెలెన్ కెల్లర్, ఆమె అందురాలు, ఆమె ఒక మాట ఉంది, ఇట్ ఈస్ ఎ టెరబుల్ థింగ్ టు సీ అండ్ హ్యావ్ నో విజన్. చూస్తూ దర్శనం లేకుండా ఉండడం అనేది చాలా భయంకరమైనది. చూస్తున్నాం, కళ్ళు కనబడుతుంది, కళ్ళు ఉన్నవారం, కానీ దర్శనం లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఎప్పుడైతే ప్రజలు దర్శనాన్ని, దేవునికి చిత్తాన్ని పట్టుకుంటారో, చూస్తారో, జరిగేది ఎదురుగా వారు దేవుని వాక్య ప్రకారంగా వారు జీవిస్తారు. అనగా దాని అర్థమైతేనగా దే విల్ రిస్ట్రెయిన్ దేర్ ఆప్షన్స్ టు అప్రహెండ్ దేర్ విజన్. వారు తమకు ఎదురు ఉన్న ఎంపికల విషయమై ఏది ఎంచుకుందాం అనేది ఎప్పుడు ఎలా చేసుకుంటారనగా ఆ దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దర్శన నెరవేర్పు కొరకు ఎంపికలు వారు జ్ఞానయుక్తముగా ఆలోచించి ఎంపిక చేసుకుంటారు. దర్శనం ఎందుకు ఇవ్వబడుతుంది, దర్శనం మనకి ఏమిస్తుంది, దర్శనం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏదనగా 2 ప్రయోజనాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది ఫోకస్డ్ ఎనర్జీ that empowers us to say no to certain things and yes to others. దర్శనం వల్ల చేసే కార్యం ఏదనగా మన యొక్క శక్తి, మన బలమంతా కూడా, మన జ్ఞానమంతా కూడా ఒక ఏకదృష్టి కలుగు చేసి, ఫోకస్ కలుగు చేసి, దాని ద్వారా కొన్ని విషయాలకి ఇది నాకు వద్దు, ఇది కాదు, కొన్ని విషయాలకు అవును అని చెప్పగలిగిన ఆ ఏకదృష్టి మనకు కలుగుతుంది. దర్శనం లేనప్పుడు, ఏకదృష్టి లేనప్పుడు అన్ని అనుకూలంగానే కనబడతాయి. ఏ గాలైనా ఆ గాలి వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాము. కానీ దర్శనం ఉన్నప్పుడు ఏకదృష్టి మనకు కలుగుతుంది. ఆ తర్వాత దర్శనం ఉన్నప్పుడు ఇంకొక ప్రయోజనం ఏదనగా కష్టమైన, బాధ అయినా, మన గమ్యాన్ని చేరుకోవడానికి ఇన్ని ఇబ్బందులైనా సరే కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని దర్శనం మనకి ఇస్తూ ఉంది. కనుక ధైర్యం కోల్పోతున్నాం, ఇటువంటి వెళ్ళిపోతున్నాం, నమ్మకంగా ఉండలేకపోతున్నాం, దేవుని వాక్య ప్రకారంగా జీవించలేకపోతున్నాం అంటే మన జీవితంలో దర్శనం లేదని మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దర్శనాన్ని మనం కలిగి ఉంటామో, దేవునికి దర్శనం మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం ముందుకు వెళ్తాం. వెనక్కి చూసినప్పుడు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కాక, చాలాసార్లు చాలామంది ప్రయాణం ముందుకు కాకుండా వెనక్కే వెళుతూ ఉంటారు. పాతది, మనకు అనుకూలమైనది, మనకు తెలిసింది, ఏ రకంగా మనం ఇబ్బంది కానీ ఏమి సర్దుబాటు కానీ చేసుకోవలసిన అవసరత లేని దాన్ని వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు చాలామంది. అది దర్శనం లేని వారే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ దర్శనం ఉంటే కాలేబీ, యెహోషువలు చూసిన ముందుకే, కానీ మిగతా 10 మంది వెనక్కే దారి చూపించిన పరిస్థితి. ఎప్పుడైతే దర్శనాన్ని కలిగి ఉంటామో మనం చాలా నియంత్రణ కలిగి ఉంటాం. తరువాత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటాం. తరువాత మనం చేసే ప్రతి పనిలో కూడా శ్రేష్టంగా, గొప్పగా మనం చేయగలుగుతాం. ఎందుకనగా ఆ దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని. అయితే తర్వాత 8-9 వచనాలు మనం చూస్తే నెహెమ్యా ప్రార్థన ఇంకా చేస్తూ ఉన్నాడు. నీ సేవకుడైన మోషేతో నీ సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకుని అదేమనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల బూదిగంతుల వరకు మీరు తోలివేయబడినను. అక్కడి నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ఇది నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన అంతా చూసినప్పుడు
దేవుని వాక్యములోని మాటలను ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి జ్ఞాపకం చేసిన ప్రభువా, నీ వాక్యం ఈ రకంగా వ్రాయబడి ఉన్నది కదా, నీ సేవకుడైన మోషే ద్వారా ఈ రకంగా నువ్వు చెప్పించా ప్రవచనం అని లేవి కాండంలో ఉన్న విషయాలు, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాలు ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనని గమనిస్తే నెహెమ్యాకు పాత నిబంధన గ్రంథం అంతా కూడా బాగుగా ఎరిగినవాడు. దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభువా నీ వాక్యం అంతా మేము కనుగొన్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో ప్రభువా నీ ప్రజలు క్షమాపణ కోరితే వారిని క్షమిస్తానని, వారు పాపం చేస్తే వారిని చెదరగొడతానన్నావు. అయితే వారు మారు మనసు పొంది పశ్చాత్తపడి ఏడిస్తే వారి వల్ల ఎక్కడికి చెదరగొట్టబడినా వారందరినీ మళ్ళీ తిరిగి సమకూరుస్తావని నీ వాగ్దానం చేస్తావు కదా, ఆ వాగ్దానం నెరవేర్చు నాయన అని నెహెమ్యా దేవుని వాక్యాన్ని తీసుకుని, దేవుని మాటను తీసుకుని వాక్యాన్ని ఎరిగిన వాడై ప్రార్థిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం చేస్తున్న ప్రార్థనకు దేవుని వాక్యం మనకు ఆధారం కావాలి. మన సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచన అనుసరించి మనకేదో ఊహ అనుకొని ఆ ఊహను అనుసరించి ప్రార్థించడం కాక దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రభువా నీ వాక్యం ఉంది ఇలా ఉంది, మమ్మల్ని గురించి, సంఘాన్ని గురించి, సేవను గురించి, ప్రభువా దర్శనాన్ని గురించి నీవు ఇచ్చిన వాగ్దానము మాట మేము జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థించిన ప్రార్థనకు తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. నెహెమ్యా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడై, వాక్యానికి లోబడిన వాడై ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి సంగమా వాక్యాన్ని ఎరుగుదాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యం బోధించబడుతుండగా విందాం, వాక్యం వల్ల అవగాహన ఇష్టాన్ని మనం పెంచుకుందాం. వాక్యానుసారంగా మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ దేవుని యొక్క పరలోకపు కోర్టులో ఆ వాక్యాన్ని ఎత్తి మనం ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుందని మనం ఇచ్చేస్తూ ఉన్నాను. 10వ వచనం, చిత్తగించము, నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. అయితే వినయపూర్వక చేస్తుంది ప్రార్థన. ఈ ప్రార్థన 10వ వచనం వచ్చే సమయాన్ని, ముగింపుకు వచ్చే సమయానికి ధైర్యంతో, కాన్ఫిడెన్స్తో ప్రార్థిస్తూ ఉన్నాడు నెహెమ్యా. దేవుని యొక్క విశ్వసనీయతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎరిగిన వాడై ప్రార్థిస్తుంటున్నాడు. బబులోను వారిని తీసుకుని వచ్చి యెరూషలేము నాశనం చేసి యెరూషలేము జనాంగాన్ని చెదరగొట్టిన దేవుడవు నీవే. నీ వారిని శిక్షించావు, దండించావు, వారు భయంకరమైన యాతనకు గురి చేస్తావు. అయితే వారిని మర్చిపోలేదు, వారిని విడిచిపెట్టలేదు. వారు ఇంకను నీ ప్రజలే, నీ సేవకులే, నీ దాసులే. అయితే నీ వారిని ఐగుప్తు నుంచి విడిపించిన నీ సేవకులు కదా వీరు. ఐగుప్తు బానిసతను విడిపించిన నీ సేవకులు వీరు. కనుక వారి ఎడల నువ్వు కనికరాన్ని చూపిన దేవుడు. అయితే ఇప్పుడు చూసినట్లయితే నీవు వారిని ఈ దేశానికి తీసుకుని వచ్చా, ఆయా దేశాలకు చెదిరిపోయిన వారిని మళ్ళీ తిరిగి స్వదేశానికి వారిని రప్పించావు. కనుక ఇంత చేస్తున్న దేవుడు వారి జీవితంలో వారికి అవసరమైన విషయాలు నువ్వు సమకూర్చవా? ముఖ్యంగా ఈ కాలం మంది వారికి అవసరమైంది, వారి చుట్టూ ప్రహారీ కావాలి, ప్రాకారము కావాలి, అవి కూలిపోయాయి, వాటి కొరకై నువ్వు సహాయం చేయగలవు దేవుడు అని విశ్వాసంతో, ధైర్యంతో, కాన్ఫిడెన్స్తో ఈ మాటలు అంటూ ఉన్నాడు. 11వ వచనం చూస్తే, నెహెమ్యా యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, గమనించండి, నా మొరను వినంటున్నాడు, నీ నామమును భయభక్తులతో ఘనపరచడం యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి. ఎటు చూసినప్పుడు నెహెమ్యా ఒక్కడే మాత్రమే కాదు, నెహెమ్యాతో పాటు కొంతమందిని చేర్చుకున్నాడు. మీకు భారము కలిగితే, బాధ్యత కలిగితే, దేవుని యొక్క ఇంటిని గురించి ఆసక్తి మిమ్మల్ని భక్షిస్తే, ప్రార్థించాలి, కూర్చొని ఏడవాలి, ఉపవాసం ఉండాలి అని మీకు అనిపిస్తే, మీరు ఒక్కరు ఉండడం మాత్రమే కాకుండా ఇంకొంతమందిని ప్రేరేపించండి. మన సహోదరిస్తేనే మా రకంగా చేసేది. మిగతా వారిని ప్రేరేపించి, రండి ఉపవాసం ఉందా, రండి ప్రార్థన చేద్దాం. భోజనానికి వెళ్ళడానికి ఒకరిని పిలుచుకుంటామే, ఏ విందులు వినోదాలకు ఒకరినొకరు ఆహ్వానించుకొని బళ్ళు కట్టుకొని వెళతాము. కానీ దేవుని ఇంటిని గురించి, దేవుని పనిని గురించి ప్రార్థించడానికి ఇంకా మిగతా వారు కొంతమంది ప్రేరేపించు, రండి ప్రార్థన చేద్దాం, రండి ఉపవాసం ఉందాం, రండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఈ నెహెమ్యా అంటాడు, ప్రభువా నా ప్రార్థన ఇంకా నాతో పాటు ప్రార్థన చేస్తున్నా, నీ దాసుల ప్రార్థన నీవు విను. ఒక్కడే మొదలుపెట్టాడు, కానీ ఈ 4 నెలల కాలంలో మనం చూస్తే ఇంకా కొంతమందిని తనతో పాటు సమకూర్చుకున్నాడు. ఒకరు చేసే ప్రార్థన
మంచిదే, బలమైనదే, శక్తివంతమైనదే. కానీ ఆ ఒక్కరికి ఇద్దరు జోడైతే సినర్జీ ఏర్పడుతుంది. ఇద్దరికి ముగ్గురు జోడైతే ఇంకా బలమైన సినర్జీ ఏర్పడి గొప్ప విస్ఫోటమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. దేవుని వాక్యమందు భూలోకమందు ఇద్దరు ఏకీభవించి ఏదడిగినాను ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. దయచేసి మనతో పాటు ఇంకొంతమందిని ప్రేరేపిద్దాం. ఉపవాసం ఉండడానికి, కన్నీరు కాచడానికి, ఏడవడానికి, ప్రార్థించడానికి. నెహెమ్యా ప్రార్థిస్తుంటున్నాడు, నీ నామమున ఆనందించిన దాసుల మరణ ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఏమిటి ఆలోచన? ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించు. ఆ మనుషుడు ఎవరు? అర్థహస్త రాజు. ఆ రాజుల్లో మనసును కలిగించు. కారణం మీద అంటున్నాడు, నేను రాజునకు గిన్నె అందించేవాడినై ఏంటి, నా ఉద్యోగం అది. రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాను కనుక ఆ రాజు దగ్గర నాకు, ఆ రాజునికి ఏం చేయాలి? నువ్వు దయ చూపినట్లు అనుగ్రహించు. దానికి కారణం మనం చూస్తే సామెత గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. రాజు యొక్క హృదయము, రాజు యొక్క మనస్సు హృదయము నీటి కాలువల వలె ఉంది. దేవుడే దాన్ని తిప్పేవాడు. కనుక నెహెమ్యా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అయ్యా రాజు హృదయాన్ని నీవే మార్చు. ఈ గ్రంథం మనం చూస్తే 4వ వచనంలో నెహెమ్యా చాలాసార్లు మనం చేసే పని, మనం ప్లాన్స్ వేసుకుంటాం, ప్రణాళికలు వేసుకుంటాం, ఆలోచన చేసుకుంటాం, అన్నీ తీసుకొని వచ్చి, ప్రభువా ఇదిగో నా ఈ ఆలోచనలు నీవు సఫలపరచు. నెహెమ్యా పని చేయలేదు. 4వ వచనం చూస్తే నెహెమ్యా చేస్తున్న పని ఏదనగా, ఎప్పుడైతే తన ముందున్న పనుల గురించి తను విన్నాడో, తను కూర్చుండి ఏడ్చాడు, మోకరించి ప్రార్థించాడు, లేచి నిలబడి దేవునికి సేవలు చేశాడు. ఈరోజు దేవునికి సంగమా, మనము కూర్చొని ఏడుద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం, నిలబడి దేవుని కొరకే పని చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదం తనకు ఉన్నదని తను ఎరిగిన వాడై ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. నెహెమ్యా ప్రార్థిస్తూ ఉంటాడుగా, ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదుల గురించిన ఆ భారము తనలో దేవుడు ఇంకా అధికం చేసి, ఆ భారాన్ని ఒక దర్శనముగా దేవుడు మార్చి, ఓ స్పష్టమైన దర్శనాన్ని నెహెమ్యాకు దేవుడిచ్చి, అది ఏ రకంగా సాధించవచ్చు అనే ప్రణాళికను కూడా దేవుడే ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నెహెమ్యా, ప్రభువా నేనున్నా, నేను వెళ్తాను. కనుక రాజు దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యోగాన్ని మాని నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కనుక రాజులకు నా ఇలా దయ పుట్టించని ప్రార్థిస్తూ ఉన్నాడు. తాను ఆ పనిని ప్రార్థించడం మాత్రమే కాకుండా, లేకపోతే దాని గురించి ఆలోచించడం, ఏడవడం మాత్రమే కాకుండా, ఆ పని నిమిత్తమై నేను బయలుదేరుతాను, నేను వెళ్తాను. ఆ వెళ్ళడం కోసం కోటను విడిచిపెట్టి వెళ్ళాలి. 52 రోజుల్లో ఆ పని పూర్తి చేశాడు. దేవునికి సంగమా, దేవునికి జనాంగమా, దేవుడు ఇప్పటికీ మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నెహెమ్యా వంటి వారు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సంఘాన్ని గురించి, సేవల గురించి, దేవుని చిత్తాన్ని గురించి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగిన వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నెహెమ్యా లాంటి వారు ఆయనకు కావాలి. నెహెమ్యా సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాకుండా, ఆ సమాచారంతో హృదయంలో వేదన, దుఃఖపడిన వాడే, బాధపడిన వాడే ప్రార్థించి, సంఘము, సేవ యొక్క అవసరాలు, దేవుని చిత్తాన్ని గురించిన అవసరాలు ఎరిగి వాటి మీద ప్రార్థించి, ఉపవాసం ఉండి, కన్నీరు కాచి, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నేను వెళ్తాను, నేను చేస్తాను అని చెప్పేవారు మన సంఘబంధులు లేవాలి. ఈ దినమందు మన సంఘములు అందరము కూడా ఆ రకంగా లేస్తే తప్ప మన ముందున్న దర్శనాన్ని మనం సాధించలేం. ఎందుకనగా మన ముందున్న దర్శనం మన శక్తికి, మన జ్ఞానానికి, మన బలానికి మించినది, మన సామర్థ్యానికి మించినది. అది జరగాలి అని అంటే మనమందరము కూడా నెహెమ్యా తోడు తీసుకున్నట్టుగా మనం ఒకరొకరు తోడు తీసుకొని ప్రార్థించి, పోరాడి, ఆ దర్శనాలు ప్రభు పొందుకొని స్పష్టతను కలిగిన వారమే ముందుకు వెళితే ప్రభు చిత్తం నెరవేరుతుంది, పాల్గొనంత రక్షించబడుతుంది. ప్రభు సందేశాన్ని మనందరూ వినికిళ్ళు ఆస్వాదించను గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము, ఈ సమయం కొరకే నీకు స్తోత్రం. నీ బిడ్డల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను అనేక మంది నీ బిడ్డల తండ్రి భయముతో, ఆందోళనతో తండ్రి ఈ దినమందు రాలకుండా ప్రభు దర్శించండి. భయములు కలిగజేస్తే దుష్టాంధకార శక్తులను తండ్రి, విపరీతమైన భయాన్ని, ఆందోళన కలిగజేస్తే దుష్ట చీకటి శక్తులను యేసు నామములో తొలగిస్తూ ఉన్నాం. ప్రభు నీకు స్తోత్రం. నీ ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని, బలమును చేకూర్చండి.
ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన కరోనా వైరస్ లక్షణాలు ఎవరిలో కనబడినా వాటిని సమూలంగా ఆదిలోనే తుంచివేయమని ప్రార్థిస్తున్నాం, తుంచివేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికి సోకకుండా, ఎవరు కూడా బారిన పడకుండా కాపుదల తెచ్చారు. మా వీధులు, మా గ్రామాలు, మా పట్టణాలు తండ్రి, మా దేశం తండ్రి, లోకమందంతటా ప్రభు జరుగుతున్న ఈ తీవ్రమైన పరిస్థితుల పరిణామంలో ప్రభు మీరే కృప చూపించండి, మీ సహాయం చేయండి తండ్రి. నిదాసనమైన మేము సంఘములన్నీ ప్రపంచవ్యాప్తంగా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడుగా ప్రభు ప్రార్థనకు జవాబు ఇవ్వండి, కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా ప్రస్తుత కాలం మందు మా సంఘముతో ఎవ్వరికి కూడా ఈ వ్యాధి సోకూడదు. నీ కాపుదల, నీ బిడ్డకు ప్రత్యేకమైన భద్రత తండ్రి. 1000 మంది 10,000 మంది కూలిన, కుడి ఎడమల కూలిన ప్రభు నీ కాపుదల, నీ వాగ్దానంతో మా ఏళ్ళ మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. 2 మంది నీ సన్నిధికి రాలేకపోయిన వారిని, పెద్దలైన వారిని, పిల్లలైన వారితో, యవనస్తులైన వారిని, ఇంకా బలహీనత నీరసంతో ఉన్న వారితో వారందరికీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారిని దర్శించండి, బలపరచండి. నీ కొరికే వారిని ప్రయోజనపరచుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభు నీకు స్తోత్రం. తండ్రి మా యందు మీ చిత్తాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభు నీకు స్తోత్రం. సంఘమంతని మీరు ఆస్వాదించండి. నీ నామం పెట్టినటువంటి కానుకలను ప్రభు మీరు దీవించి ప్రభు నాయన నీ ఘనమైన సేవలో ప్రయోజనపరచుకోవాల్సి అనుకుంటాం ప్రభు. అవసరం వారి నిబంధనలు వారిని మీరు దర్శించండి తండ్రి. ఇచ్చిన ప్రతి ఒక్కరిపై నీ వాక్యానుసారమైన ఆశీర్వాదం ప్రతి బిడ్డపై కృపరించి తండ్రి మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటూ తండ్రి మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి సహాయం దయచేయండి. బిడ్డలు తిరిగి వారి గ్రామాలు, గృహాలు వెళుతుండగా క్షేమాన్ని కాపుదల దయచేయండి. ఏ తెగులు వారు సోక్కుండగా, ఏ తెగులు మా గుడాలను సమీపించుకుండగా నీ ఆశీర్వాదం, నీ కాపుదల భద్రతలో మమ్మల్ని నడిపించవలసి బ్రతిమాలుకుంటూ యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి కూడా వచ్చి మనకు ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.